ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇంకా బాధ కలిగేటువంటి అంశం, నిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి. నిన్న ఖమ్మం జిల్లా, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈరోజు పత్రికలో చూసాం. 6 చనిపోయినట్టుగా. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినాయా? నిన్న ఒక పెద్ద ఆయన చెప్తా ఉండే, దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ చప్పుడు కూడా వినిపించలేదు. ఎటుపోతుంది రాష్ట్రం? ఏం చెప్పింది ఎన్నికల ముందు? మాది ప్రజాస్వామ్యమని, ప్రజాపాలనని. ఇవాళ ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది. ఇలా మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. పేరుకే ప్రజాపాలన, అంతా అక్రమాలే, అన్ని నిర్బంధాలే, అన్ని అక్రమ కేసులే ఈ రాష్ట్రం.